నార్మల్గా చాలా మంది అంటే జనరల్గా ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు కానీ చాలా మంది బట్టలు ఒక రోజు వేసుకున్న బట్టలు నెక్స్ట్ డే కూడా వేసుకుంటూ ఉంటారు. దానిపైన ఏం చెప్తారు గురుగారు? అంటే జనరల్గా వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మనకు లేబర్ ఉంటారు. లేబర్ అంటే కరెంటు రోడ్డు మీద కరెంటు పని చేసేవాళ్ళు, లేకపోతే వెల్డింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ స్థాయిని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే కొంతమందికి 2 బట్టలే ఉంటాయి, 2 జతలే ఉంటాయి. ఓకే, 2 జతలే ఉన్నప్పుడు బాడీ మీద ఒకటి ఉంటుంది, పిండుకోవడానికి ఒకటి, అట్లా రోజు పిండుకోలేరు వాళ్ళు. సో అందుకని ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా 2-3 సార్లు వేస్తారు, 3 రోజుల తర్వాత దాన్ని వాష్ చేసుకుంటారు. సో దానికి వేరే నేను అందుకనే ఏం చెప్పిన, నార్మల్గా అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా రోజు కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు ఇన్ ద సెన్స్ పిండినవి, రైట్, పిండినవి వేసుకోవాలి. ఒకసారి వేసుకుని మళ్ళీ వేసుకోవద్దు. సో అది మనకు శాస్త్రం చెప్తుంది. సో అప్పుడే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, ఓకే, చెప్తే నమ్మరు, డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కావచ్చు. ఒక స్టార్ హీరో ఉన్నాడు, నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక హీరో ఉన్నాడు, తెలుగు హీరో గురించే మాట్లాడుతున్నా. ఓకే, ఈ రోజు వాడిన టవలు సాయంత్రానికి వాడాడు. అంటే ఒక్కసారి వాడిన టవల్ ఇంకోసారి వాడాడు ఇంకా. అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఎన్ని టవల్స్ ఉంటాయో, ఆయన నెలకు ఎన్ని టవల్స్ ఉంటాయో. ఓకే, నెలకు 100 టవల్స్ వాడతాడు, ఆ 100 టవల్ పడేస్తాడు. సో అది వాళ్ళ నమ్మకం. సో నేను ఇచ్చే సలహా కూడా అదే, మనం బాగా ఎదగాలి అంటే కొన్ని చేయాల్సి. దాంట్లో భాగంగా నీట్నెస్ చాలా ముఖ్యము. ఆ నీట్నెస్ను బట్టి మనకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ముఖ్యంగా మీ ఫామ్ హౌస్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ భయం వేసింది మీ పెట్ డాగ్స్ని చూసి. దాదాపు 6-7 ఉన్నాయి మొత్తం. సో అందులో రకరకాలు ఉన్నాయి, జర్మన్ షెపర్డ్ ఉంది, హస్కీ ఉంది, అన్ని రకాల రాట్ వీలర్ ఉంది, ఉంటుంది. సో చాలా మందికి కుక్కలు అంటే అఫెక్షన్, పెట్ డాగ్స్ అంటే. నేను కూడా డాగ్ లవరే. సో కుక్కలను పెంచుకోవడం, వీటికి ఏమైనా అయితే బాధపడుతూ ఉంటాము, దానిపైన ఏం చెప్తారు గురుగారు? కుక్కలను నేను పెంచడానికి కారణం ఏంటి అంటే, నేను వటుక భైరవ అని ఒక పూజ చేస్తా. వటుక భైరవ, భైరవుడు అంటే కుక్క. సో కాల భైరవుడు అంటే కుక్క. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కుక్కను మనం పూజించవచ్చు. సో మేము కుక్కను పూజిస్తాం. రైట్, ఇక్కడ పూజ జరుగుతుంటది. ఇప్పుడు నా వెనకాతల హోమగుండం ఉంది. అవును. సో అక్కడ మనం కాలభైరవుడికి సంబంధించి వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం. ఆ పూజ చేసేటప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి ఆ కలర్ను బట్టి, ఆ రోజు ప్రామాణికాన్ని బట్టి, ఒకరోజు తెల్ల కుక్కను తెస్తాం, ఒకరోజు నల్ల కుక్కను తెస్తాం, ఒకరోజు ఎర్ర కుక్కను తెస్తాం. అట్లా ఆ కుక్కను తీసుకొచ్చి ఆల్మోస్ట్ అక్కడ 5 కలర్లు, అందుకే 7 కుక్కలు ఉన్నాయి. మొత్తం 7 కుక్కలు ఉంటాయి. ఆఫీసర్ 2 ఉంటాయి, మొత్తం 9 కుక్కలు ఉంటాయి. సో ఆ ఒక కుక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తామంటే పూజ చేసి దాని పాదాలను కడిగి పూజ చేసి దానికి బొట్టు పెట్టి దానికి ఒక మాల వేసి, సో యజమానితో ఇప్పుడు నువ్వు చేపిస్తున్న వటుక భైరవ నీతోనే అన్ని పూజలు చేయించి, సో దానికి నైవేద్యం పెట్టి, సో దానికి మనం చేసే పూజలో భాగంగా దానికి కనీసం ఒక్కొక్క కుక్కకు మనం ఒక రోజు 1/2 kg మటన్ పెడతాం. పూజ చేసిన రోజు ఇప్పుడు ఈ రోజు మనం 1/2 kg అంటే ఇంచుమించు 7 కుక్కలు అంటే 3.5 కిలోల మటన్ పెడతాం. సో దాంట్లో కూడా నైవేద్యం అంటే లైక్ మనం చేసే పూజలో ఇప్పుడు మనం ఒక సర్టెన్ 10 కిలోల మటన్ తీసుకుంటే 10 కిలోల మటన్లో ఒక 5 కిలోల మటన్ కుక్కలకు పెడితే 5 కిలో మటన్ హోమగుండం వేస్తాం. ఓకే, సో అట్లా మనము అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం పెట్టే నైవేద్యాన్ని మనం ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాము అంటే, మనం ప్రత్యక్షంగా పెట్టే నైవేద్యం ఎవరు తీసుకుంటారు అంటే, ఒకటి హోమగుండంలో వేస్తాం అంటే అగ్నిదేవుడు, 2 సముద్రుడు, ఓకే, 3 భైరవులు, కుక్కలు. ఈ 3 డైరెక్ట్ తీసుకుంటాయి, వేరే ఏవి తీసుకో. సో అందుకని మనం డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. హోమగుండం ద్వారా ఇస్తాము, సముద్ర తీరంలో చేస్తే సముద్రానికి ఇస్తాము, లేదు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మనం భైరవునికి పెడతాం. ఓకే, సో పూజించడంలో భాగంగా ఈ కుక్కలను పెట్టుకున్నాం తప్ప ఇదేదో సెక్యూరిటీ పరమైనటువంటి అంశం కాదు. మనం కాలభైరవుని పూజిస్తాం కాబట్టి, భైరవుడు అంటే కుక్క కాబట్టి మేము చేసే పూజలలో వటుక భైరవ అనేటువంటిది చాలా ప్రామాణికమైనది. రైట్, నా దగ్గర ఆఫీస్లో ఉన్న 2 కుక్కలకు ఒకదాని పేరు భైరవ, ఒకదాని పేరు వటుక. అవి ఇంపోర్ట్ చేసుకున్న 2 హస్కీలు. ఇక్కడ 2 హస్కీలు ఉంటాయి, ఒక సెయింట్ బర్నర్ ఉంటుంది, ఒక రాట్ వీలర్ ఉంటుంది, ఒక జర్మన్ షెపర్డ్ ఉంటుంది, ఒకటి గోల్డెన్ రిట్రీవర్ ఉంటుంది. మొత్తం ఇక్కడ 7 ఉంటాయి, ఆ ఆఫీస్లో 2 ఉంటాయి. ఓకే, సో ముఖ్యంగా మనము రకరకాల జంతువులను, మనుషులు కొన్ని జంతువులను తింటూ ఉంటాం, కోడ్లు మేకలు తింటూ ఉంటాం, కొన్ని ఏరియాలో ఇంకొన్ని తింటూ ఉంటారు. కానీ మనం పెంచుకునే కుక్కలకి ఏమైనా బాధపడతామో, ఎట్ ద సేమ్ టైము మేకలను కోసుకొని తింటాము. చాలా మంది మాట్లాడే మాట గురుగారు, దీనిపైన ఏం చెప్తారు? కొన్ని జంతువులను మనము ఆహారంగా అంటే ఒక మనిషి వస్త్రధారణను, ఒక మనిషి ఫుడ్ హ్యాబిట్స్ను మనము విమర్శించడం కానీ అలాంటిది చేసే రైట్స్ మనకు లేవు. నాగాల్యాండ్లో కుక్కలను తింటారు. అవును, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో నేను చాలా స్టేట్స్ చూసిన.
పిల్లి తింటారు, పందికొక్కులు తింటారు, కోతి తింటారు. అవును, కోతిని తింటారు. సో జనరల్గా ఎక్కడ ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటిని తినడానికి వాడతారు, తక్కువగా ఉండడానికి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ ఆస్ట్రేలియాలో కంగారూస్ అక్కడ వాళ్ళ జాతీయ జంతువు. కానీ అక్కడ కంగారూస్ విరివిగా తినమని చెప్తారు, తినమంటారు. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సడన్గా వాటిని మూకుమ్మడిగా చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్. అంటే ఎంత ఘోరం అయిపోతుంది ఆస్ట్రేలియాలో అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ మన దగ్గర అడవి పందులు ఎట్లా, మన అడవి పందులు చాలా రేర్గా తగులుతాయి. కానీ అక్కడ మనం రోడ్డు మీద పోతుంటే డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి మన కారు కొడతాయి కంగారూస్. సో డ్యామేజ్ అవుతాయి అని భయపడతారు, అంటే మన మనుషులు డ్యామేజ్ అవుతాయి అని వాళ్ళు చెప్తారు. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మన దగ్గర కుక్కలు తింటారు, పిల్లులు తింటారు, ముంగీసలు తింటారు కొంత. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ నువ్వు ఒక ప్రశ్న అడిగినావు మేకలు అన్నావు. వాస్తవంగా మేకలు 1970 ప్రాంతంలో మటన్ చాలా చీపు. ఓకే. ఎందుకంటే అప్పుడు చికెన్ లేదు, అంటే అప్పుడు కోళ్ళు లేవు. ఓకే, చికెన్ లేదు అప్పుడు, కోళ్ళు లేవు చాలా మందికి తెలియదు. సో అప్పుడు కోళ్ళు అనేటువంటివి కాస్ట్లీ, మటన్ చీప్ అప్పుడు. ఎందుకంటే అప్పుడు గొర్రెలు ఉండేవి, ఎందుకంటే ఊర్లలో చాలా మంది గొర్రెలు పెంచేవాళ్ళు, కానీ కోళ్ళు పెంచేవాళ్ళు లేరు అప్పుడు. ఇప్పుడు చికెన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ లేదు అప్పుడు. అందుకని ఏంటి అంటే చికెన్ అంటే దొరకదు ఎవరికి, అప్పుడు ఓన్లీ మటనే. మాంసము అనేటువంటిదే ప్రాముఖ్యత. చాలా మంది వాళ్ళ దేవాలయాల్లో మనము ఇప్పుడు తెలంగాణ కల్చర్లో మాంసము మద్యము అంటే మాంసం అంటే మేక. మరి కోడి ఎందుకు లేదు అంటే కోడికి ఇంపార్టెన్స్ లేదు అప్పుడు, కోడి అప్పుడు లేనే లేదు మనకు. ఓకే. అందుకని ఎక్కువగా ఉన్నటువంటిది మాంసం అంటే మటన్ కాబట్టి అప్పుడు మటన్ తిన్నారు. ఇవాళ పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందినాక ఇప్పుడు మనకు కోడి అంటే తెలుస్తుంది, కానీ వాస్తవంగా కోళ్ళు అప్పుడు లేవు. అప్పుడు ఓన్లీ కోళ్ళు కాలజ్ఞాని కింద లెక్క. కాలజ్ఞానము అంటే పొద్దున 4 గంటలకు అప్పుడు వాచులు లేవు. అవును, నేను 70, 1960, 50, 70, 80 వరకు అప్పుడు పొద్దున 4:30కు కోడి కూస్తే తెల్లారింది అని రైతులు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పొలానికి పోయేవాళ్ళు. ఓకే. సో దాన్ని కోడి ఉన్నా కోసుకొని తినేవాళ్ళు కాదు, దాన్ని ఓన్లీ టైం కోసం మాత్రమే పెట్టేవాళ్ళు. ఇంట్లో ఒక కోడి పెడితే అది పొద్దున్న లేచి అరుస్తుంది, మనకు తెలుస్తుంది సూర్యోదయానికి పూర్వమే అనే ఉద్దేశంతో కోడిని పెడతారు. ఓకే. సో అందుకని కోడిని పెట్టుకుంటారు, కానీ మటన్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పౌల్ట్రీ రంగం వచ్చిన తర్వాత మటన్కు కోళ్లకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత పెరిగింది, అన్ని తింటున్నాము. సో నేను అనే పాయింట్ ఏంటంటే జనరల్గా విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఈ తిండి గురించి కానీ, తిండి గురించి ఒక దగ్గర ఒకటి తింటే ఒక దగ్గర ఒకటి తినొద్దు. అంటే ఉదాహరణ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే తప్పు కాదు, లేదా వేరే దగ్గర చేస్తే తప్పు. అట్లనే ఇప్పుడు ఉదాహరణ గోవాల కసినో ఆడొచ్చు, హైదరాబాద్లో ఆడొద్దు. సో ఒక దగ్గర వాళ్ళ అలవాట్లని బట్టి కొంతమంది కుక్కలను తింటారు, కొంతమంది ముంగీసలు తింటారు, కొంతమంది పంది కుక్కలను తింటారు. ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు స్టేట్స్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ముంగీసలు పడుతుంది, మన పిల్లులు పడుతుంటారు, పిల్లులు పట్టేటోళ్ళు వస్తారు వచ్చి. ఒక ప్రత్యేకమైనటువంటి తెగ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లులు పట్టుకొని ఆ పిల్లులు తింటారు. సో అది వాళ్ళ అలవాటు, రైట్, వాళ్ళ అలవాటు. కొన్ని నాకున్న అవగాహన ప్రకారం కొన్ని దేశాల్లో కాకులను తినే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అలవాటు. సో నేను అనేది ఏంటంటే వాళ్ళ హ్యాబిట్స్ను, వాళ్ళ ఆహార సాంప్రదాయాలని, ఆహార పద్ధతులని, వస్త్రాధారణ పద్ధతులని విమర్శించే రైట్స్ మనకు లేవు. సో ఎవరి మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి, వాళ్ళ పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళకు అలవాట్లు వస్తాయి. రీసెంట్ టైమ్స్లో ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి వస్తుంటే 2 వ్యక్తులు బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఆ కరెంటు తీగల పైన ఉన్నటువంటి పిట్టలను కొట్టినారు. దాంతో పిట్టలను ఎగిరిపోయిన ఒక పిట్ట కింద పడదా, పిట్టను వేసుకొని వెళ్ళిపోతున్నారు. బహుశా వెళ్ళి తీసుకొని తినడానికి. ఇంకొక దగ్గర ఉడతలను పడుతున్నారు. డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, అంటే ఇవి ఆహారపు అలవాట్లను విమర్శించే రైట్స్ మనకు లేవు. నేను అనేది ఏంటంటే అది వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న సాంప్రదాయం. సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది నేను చూస్తుంటా పల్లెటూర్లలో ఇవాళ కూడా చాలా మంది వచ్చి కొన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు వచ్చి పిల్లులను పట్టుకొని తింటుంటారు. కొంతమంది నేను చూసిన పందికొక్కులు పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే పొలాలల్లో ఎలకలను పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి. పొలాలలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కొద్దిగా ఒక నెట్కి ఏముండదు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ చూసుకొని ఆ హోల్స్లో ఒక దగ్గర వాళ్ళు పొగ పెడతారు. పెట్టినప్పుడు ఆ పొగల నుండి దాంట్లో నుండి ఎలకలన్నీ బయటకు వస్తాయి. సో ఆ ఎలకలను పట్టుకొని తింటారు. సో అది వాళ్ళ సంప్రదాయం. అది దానికి మనము ఇది అయ్యో అని అనడానికి లేదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలో ఉండే మన తోటి మనుషులే కొంతమంది కుక్కలను తింటారు, కొంతమంది పందులను తింటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో వాటిని అదే చెప్తున్నా, వాటిని విమర్శించేటువంటి రైట్స్ మనకు లేవు. అవి వాళ్ళ ఆహారపు అలవాట్లు. ఓకే.